బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుని ముందుకు వెళ్దాం. మార్క్ సువార్త మార్క్ చాప్టర్ 10, 17 and 18. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడగునట్టుకు నేనేమి చేయదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. దేనికి స్తోత్రం. ప్రియులరా, చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని అంటే భక్తి కలిగిన వాడే అని మనకు అర్థమవుతుంది. ఇంకో చోట యవనస్తుడు అని అక్కడ రాయబడి ఉంది, అది చూస్తాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సద్బోధకుడా, నేను సత్పురుషుడనని సద్బోధకుడనని నీకు ఎలా తెలుసు అని ప్రభు అడుగుతున్నాడు. అంటే ఇతని ఆలోచన ఏంటంటే, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎవరిని గౌరవించాలి, ఎలా జీవించాలి, ఏం చేయాలి, వాట్ వీ కెన్ డూ. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే సంబోధన ఎలా ఉంది? సత్పురుషుడా, సద్బోధకుడా. బైబిల్లో మనం ఎరుగుదాం, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమేమి క్రమాలు ఉన్నాయో మనం ఎరుగుదాం. ఇప్పటి వరకు కూడా మనం కొన్ని విన్నాం. నమ్మి బ్యాప్టిజం పొందువాడు రక్షించబడును అని బైబిల్ గ్రంథంలో కొన్ని క్రమాలు ఉన్నాయి. నమ్మిన తర్వాత కూడా ఎలా జీవించాలో అది కూడా బైబిల్ క్రమంలో నేర్పబడింది. పౌలు గారు కూడా అనేక విషయాలు తెలియపరిచాడు. సత్పురుషుడు, సద్బోధకుడు. అవునండి, ఆయన సత్పురుషుడు, సద్బోధకుడు గనుకనే నిత్యరాజ్యాన్ని ఇవ్వగలిగినవాడు మానవాళికి. కామ, క్రోధ, మదమాత్సర్యములను జయించినవాడు అని చరిత్ర చెబుతుంది. బైబిల్ చదివేటప్పుడు నాకు ఒక అర్థమైంది ఒక విషయం ఏంటంటే, బైబిల్ చరిత్ర గ్రంథం అని. ఎందుకంటే ఒక గ్రంథం చరిత్ర గ్రంథం అని ఎలా చెప్పగలుగుతామంటే, అంటే ఏ పుస్తకములు అనేది ఏమైతే రాయబడ్డాయో అవి భౌగోళికంగా మనకు ఆధారాలు ఉన్నప్పుడు అది చరిత్ర అవుతుంది. భౌగోళికంగా ఆధారాలు ఉన్నప్పుడు యేసుప్రభువు వారి పుట్టుకకు ఆధారం ఉన్నది, ఆయన మరణానికి ఆధారం ఉన్నది, ఆయన వెళ్ళిపోయిన దానికి ఆధారం ఉన్నది, ఎలా వెళ్ళాడో కొంతమంది చూచారు, అవి ఉన్నాయి. ఇవి నిర్ధారణ ఎప్పుడు అవుతాయంటే ప్రభు రాకడలో. ప్రభు వచ్చాడు ఈ లోకానికి అంటే వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సింది అదే, ప్రభువా త్వరగా రమ్ము అని. ఇంకా ప్రభు వచ్చినాడు అనుకోండి భూలోకంలోనికి, ఇంకా పరిస్థితులు ఎట్లుంటాయో. తిరుగుబాటు చేసిన వారు, ఎదిరించిన వారు, తిరస్కరించిన వారు, మందిరాలు పడేసేవారు, క్రైస్తవులు హింసించేవారు, మాకు పవర్ ఉంది అనుకునేవారు, ఎలా ఉంటుందో. కానీ బైబిల్ ఒక మాట చెబుతుంది, ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగవలెను. సరే, ఏదేమైనా ఆయన ఎవరట? సత్పురుషుడు. మనం గాడ్ అంటాం. గాడ్ అంటే జీవోడి గాడ్ అంటే దేవుడు. గుడ్ అనే పదము నుంచి గాడ్ అనే పదం వచ్చింది. గుడ్ అనేది జర్మనీ పదం. ఆ జర్మనీ పదం నుంచి గాడ్ అనే పదం వచ్చింది. గాడ్ అనే పదం ఇంగ్లీష్ పదం, ఆంగ్ల పదం. అంటే గాడ్ అంటే మంచివాడు అని అర్థం. గుడ్ అన్నా మంచివాడే. గుడ్లో ఒక జీరో తీసేశారు ఆంగ్లంలో. జర్మనీ భాషలో గుడ్, ఆంగ్ల భాషలో గాడ్. అంటే ఇక్కడ ఒక జీరో లేదు, తీసేసిన తర్వాత గాడ్. గుడ్డనా మంచివాడే,
అంటే గాడ్ అంటే అర్థం ఏంటంటే మంచివాడు. నేను గతంలో ఇంకొక మాట చెప్పాను, గాడ్ అంటే న్యాయాధిపతి అని. దేవుడు అంటే దేవుడు అనే పదానికి దేవుడు అంటే న్యాయాధిపతి, ఆయన న్యాయాధిపతి అని బైబిల్ ఆధారంగా కొన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మంచివాడు గనక, సత్పురుషుడు గనక, లోకాన్ని జయించినవాడు గనక, మరణాన్ని జయించినవాడు గనక, మనకు నిత్యజీవాన్ని ఇచ్చేవాడు గనక ఆయన మనం నమ్మాం, ఆయన ఆరాధన చేస్తున్నాం, ఆయన స్తుతిస్తూ ఉన్నాం. అలా నమ్మిన వాళ్ళంతా కూడా ధన్యులే. నేనేం చేయాలి? ఇప్పుడు కూడా మనం క్వశ్చన్ వేసుకోవాలి, వాట్ వీ కెన్ డూ షెల్ గో టు హెవెన్. పరలోక రాజ్యాన్ని వెళ్ళాలంటే నేనేం చేయాలంటే, సత్పురుషుడు ఉన్నాడు కదా, ఆయన నమ్మాలి, ఆయన చెప్పిన బోధ ప్రకారం మనము జీవించాలి. ఆయన గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని ఉన్నాయి. అవి 7వ అధ్యాయంలోనే కొన్ని విషయాలు మనం చూస్తాం. అంటే ఆయన ఎలాంటివాడు అన్న లేఖన భాగాలు ఏమిటి, ఎలాంటివాడు అంటే, ఒక మాట అండి, 7వ అధ్యాయము, అవును అది తర్వాత దానికి ముందుగా 20 ఇక్కడ 15వ వచనం, 15-16 వచనాలు చూడండి. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి, నాశనము లేని జోముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు అన్నాడు. మెల్కీసెదెకును పోలిన వేరొక యాజకుడు. ఈయన మెల్కీసెదెకు కాదు, అంటే అబ్రహాముని ఎక్కడ దీవించాడో ఆ మెల్కీసెదెకు వెనకాడు. అంటే అప్పుడు దైవ ఆత్మగా చూస్తాం, ఇక్కడ శరీరధారిగా చూస్తున్న యేసుక్రీస్తును శరీరధారిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు అని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఈయన ఎలాంటి వాడు అంటే 26వ వచనంలో పవిత్రుడును, నిర్దోషియును, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అందుకే ఆయన గాడ్, అందుకే ఆయన గుడ్, అందుకే ఆయన గాడ్, అందుకే ఆయన సత్పురుషుడు. ఎవరండి? సత్పురుషుడు. ఆయన ఆరాధన చేస్తున్నాం మనం, ఆయన స్తుతిస్తున్నాం మనం, ఆయన ఘనపరుస్తున్నాం. ఎందుకంటే ప్రభువా నా కొరకు మరణించినావు, ప్రభువా నా కొరకు తిరిగి లేచావు, నా కొరకు రానై ఉన్నావు అని భూమి మీద ఉన్నంత కాలము భక్తులు ఏం చేయాలండి? స్తుతిస్తూ ప్రభువుని ఘనపరుస్తూ మనం ఉండాలి. ఆయన ప్రభు బల్ల సహవాసములో పాల్గొంటూ మనము ఉండాలి. ఆయన శరీరం, ఇక్కడ మానవ శరీరమైన పాపము చేయనివాడు, పాపరహితుడు. అందుకే ఆయన రక్తం పరిశుద్ధమైనది. ఆయన రక్తంలో ఆ పురుషుని యొక్క ప్రమేయం లేదు, ఆయన రక్తంలో పురుషుని యొక్క ప్రమేయం లేదు. పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించినవాడు. ఆయన పుట్టుక పవిత్రమే, ఆయన పునరుత్థానము పవిత్రమే, ఆయన పునరుత్థానము పవిత్రమే. చాలా గొప్ప, దేనికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపం చేసుకుంటూ నిత్యరాజ్యానికి మనం వెళ్ళాలంటే ఆయన సత్పురుషుడు, సద్బోధకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అందుకే ఆయన ఆరాధన చేస్తాం, అందుకే ఆయన స్తుతిస్తాం, ప్రభు బల సహవాసంలో పాల్గొంటాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. స్తుతి ఆరాధన మనం